విభజన జరిగిపోయింది. 2 రాష్ట్రాల్లో వేర్వేరు ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. ఐఏఎస్, ఐపీఎస్ల విభజన జరిగిపోయింది. అయినా తెలంగాణలో ఆంధ్ర అధికారుల పాలన కొనసాగుతోంది. ఉన్నత విద్యాశాఖలో ఏపీ కేడర్కు చెందిన ఐఏఎస్ అధికారులు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లుగా కొనసాగుతున్నారు. అయితే ఏపీ సర్కార్లో విధుల్లో ఉన్న వీరు తెలంగాణలోనూ విధుల్లో ఉండటం చర్చనీయాంశంగా మారింది. నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీకి ఏపీ విద్యాశాఖ కమిషనర్ కె. సునీత, కాకతీయ యూనివర్సిటీకి ఏపీ ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి డోబ్రియల్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్లుగా కొనసాగుతున్నారు. వీరితో పాటు అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి విద్యాశాఖ మాజీ ముఖ్య కార్యదర్శి అజయ్ మిశ్రా వీసీగా ఉన్నారు. విభజన తర్వాత ఆయన తెలంగాణ కేడర్లో సాధారణ పరిపాలనా శాఖలో ముఖ్య కార్యదర్శిగా చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ఇన్ఛార్జీల పాలనలో నడుస్తోన్న కాకతీయ, మహాత్మా, తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్ల పదవీకాలం వచ్చే నెలతో ముగియనుంది. దీంతో ఈ 5 వర్సిటీ వీసీ పదవులకు త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది ప్రభుత్వం. వీటితో పాటు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ పదవికి కూడా నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశముంది. ఏపీ రీఆర్గనైజేషన్ చట్టం 10వ షెడ్యూల్లో అంబేద్కర్ వర్సిటీని చేర్చారు. దీంతో ఈ వర్సిటీకి నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేది ఇంకా ఓ కొలిక్కి రాలేదు.